మొత్తానికి బస్సు అయితే వచ్చేసిందండి. ఈ బస్సులోనే మనం ప్రయాణించాలి పైకి. బాగా ఎత్తైన ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చూసేద్దాం రండి. కొండ మీద నుంచి చూస్తుంటే మన విజయవాడ అంతా కనిపిస్తూ చాలా అద్భుతంగా ఉందండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసానండి. విఆర్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను. వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం టైం అయితే 5:30 అయిందండి. నాది విజయవాడ లోకల్ అనమాట హౌస్. మా హౌస్ దగ్గర నుంచి టెంపుల్ డిస్టెన్స్ అయితే 11 కిలోమీటర్స్ వచ్చింది. అదే విజయవాడ బస్ స్టాండ్ ఆర్ రైల్వే స్టేషన్ అయితే జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్సే ఉందండి టెంపుల్కి. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అసలు టెంపుల్ టైమింగ్స్ ఏంటి అవి కూడా నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనుక్కొని. మధ్యాహ్నం ఎండలకు మాత్రం భయపడి అసలు బయటికి రావట్లేదండి. అది మా విజయవాడలో అయితే ఇంకొద్దిగా ఎక్కువ అనుకోండి, అసలు మామూలుగా లేదు. కానీ ఎంత ఎండాకాలం అయినా కూడా సాయంకాలం అలా బ్యారేజ్ దగ్గరికి వస్తే మాత్రం ఏదో తెలియని చల్లని గాలి అలా తాగుతుందండి. టెంపుల్కి ఇంకా 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం అంతే అండి. అలా బ్యారేజ్ మీద సాయంత్రం పూట వెళ్తుంటే ఆ హాయి వేరండి. అంతే, ఎన్నిసార్లు వచ్చినా కూడా ఈ టర్నింగ్ ఉంటుంది, అబ్బా 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 చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ నాకు అంతగా తెలియదండి, బట్ సాధ్యమైనంత వరకు తెలుసుకొని చెప్తాను. ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. అండ్ మీకు ఈ టెంపుల్ గురించి బాగా హిస్టరీ తెలుసుంటే దయచేసి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఆ తర్వాత విజయవాడకి మీరు వేరే ఊరు వాళ్ళు అయితే ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా కొంచెం కామెంట్ చేయండి, మర్చిపోకండి. బ్యారేజ్ దాటగానే మనకి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు వస్తుందండి, సీతానగరం అంటారు. ఈ రోడ్డు తిన్నగా వచ్చేయండి, అలా చూసుకుంటూ వచ్చేయండి, ఎటు తిరగకుండా. మీకు ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఈజీగా టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ టైం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ఇక్కడ మీరు ఫొటోస్ దిగొచ్చు అండ్ టెంపుల్ దగ్గర కూడా ఫొటోస్ దిగొచ్చు, చాలా బాగుంటుంది. అయితే మీరు ఇక్కడికి వచ్చాక రైట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. రామకృష్ణ మిషన్ అండ్ విజయకిలాద్రికి దారి అని చెప్పని ఉంటుందండి. అక్కడి నుంచి రైట్ తీసుకున్న తర్వాత స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే, మీరు ఎటు తిరగాల్సిన అవసరం అయితే ఉండదు. అలా ముందుకు వచ్చాక రామకృష్ణ మిషన్ స్కూల్ అని ఉంటుందండి, దాని పక్కనే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. వచ్చేసామండి, టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము మనం. అదిగోండి ఫ్రెండ్స్, మనం ప్రయాణించాల్సిన బస్సు అయితే అదే. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని మనం పైకి అయితే జర్నీ చేయాలన్నమాట. సరే, కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకున్నాం రండి. టికెట్ అయితే తీసుకున్నానండి. ఇందాక మనం చూసిన బస్సు అయితే పైకి వెళ్ళిపోయింది, కానీ 2 బస్సులు అయితే మెయింటైన్ చేస్తున్నాం అనమాట. 10 మినిట్స్ కు ఒక బస్సు అప్ అండ్ డౌన్ అయితే తిరుగుతూనే ఉంటుందంట. అటు మీరు చూసినట్లయితే విజయకిలాద్రి దివ్యక్షేత్రం కొండపైకి వెళ్ళు మార్గం అని ఉంది. అదిగోండి, 2 వీలర్స్ కి మాత్రం ఎంట్రీ అయితే లేదండి, ఓన్లీ 4 వీలర్స్ కి అండ్ కార్స్ కి అయితే మాత్రం ఎంట్రీ అయితే ఉంది. అందుకనే మనం కింద బైక్స్ పార్క్ చేసేసి బస్సులో అయితే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ టికెట్ అయితే తీసుకున్నానండి, కాస్ట్ 30 రూపీస్ పడింది. అప్ అండ్ డౌన్ కలిపి 30 రూపీస్ మాత్రమే. ఇక్కడ చూసినట్లయితే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి జనాలు, క్యూలో ఉన్నాం అనమాట. బస్సు రాగానే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవడమే. అలా ఒక 5 to 7 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎట్టకేలకి బస్సు అయితే వచ్చేసిందండి. ఈ బస్సులోనే మనం ప్రయాణించాలి. మొత్తానికి బస్సు అయితే ఎక్కేసానండి, బట్ సీట్ అయితే మనకు దొరకలేదు. ఓకే, ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఘాట్ రోడ్ అనమాట. అలా కొండపైకి వెళ్లే కొద్దీ సిటీ నాయిస్ అంతా ఒక సైడ్ అయిపోతుందండి. సైలెన్స్ అండ్ ఆ హీల్ అట్మాస్ఫియర్ మొత్తం మనకి సడన్ గా చేంజ్ అయిపోతాయి. అండ్ ఈ రోడ్ ఘాట్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ ఎక్కువ జర్నీ టైం ఏం పట్టదండి, మహా అయితే ఒక 5 to 10 మినిట్స్ లోపే మనం అయితే టెంపుల్ కి అయితే రీచ్ అయిపోతాము. మాటల్లోనే మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. అదిగోండి, విజయకిలాద్రి దివ్యక్షేత్రం దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి ఆలస్యం చేయకుండా మీకు మొత్తం చూపిస్తాను అండ్ నేను కూడా చూస్తానండి. ఓకే, వెళ్దాం రండి. విజయవాడకి చాలా దగ్గరలో సీతానగరంలో ఉన్న ఈ విజయకిలాద్రిని లేదా చాలా మంది అంజనాద్రి అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. నిజంగా చెప్పాలంటే ఈ ప్లేస్ కి వెళ్ళాక ఒక డిఫరెంట్ పీస్ఫుల్ వైబ్ అనిపించిందండి. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్ లో అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్ వస్తుంది. మామూలుగా మనం టెంపుల్ అంటే క్రౌడ్, నాయిస్, రష్ ఇమాజిన్ చేస్తాం, బట్ కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా కామ్ గా ఉంటుంది. కొండ మీద ఉండటం వల్ల గాలి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక 2 ఫొటోస్ తీయమని అడిగారండి. తుని నుంచి వచ్చారంట ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి. వాళ్ళు కూడా నా ఫొటోస్ అయితే తీశారు. అలా సరదాగా కాసేపు వాళ్ళతో టైం బాగుంది. అబ్బాబ్బాబ్బా, ఈ వ్యూ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఆ చల్లటి గాలి కానీ అండ్ ఆ బ్యారేజ్ వ్యూ కానీ అండ్ ఫొటోస్ దిగుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఫొటోస్ మాత్రం మీరు మిస్ అవ్వకుండా దిగండి.
బాగా ఎత్తైన ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చూసేద్దాం రండి. ఈ టెంపుల్ వ్లాగ్ చేయడానికి కారణం ఇదేనండి. ఈ విగ్రహం మీకు చూపించడానికే. ఇక్కడ బిగ్గెస్ట్ అట్రాక్షన్ కూడా ఇదే అండి. 27 అడుగుల భారీ ఏకశిల ఆంజనేయ స్వామి వారి విగ్రహం అనమాట. నిజంగా దగ్గరికి వెళ్తే స్కేల్ అర్థమవుతుందండి. అది ఒకసారి చూసేయండి మీరు కూడా. ఫొటోస్లో ఒకలా ఉంటుంది, కానీ లైవ్లో చూస్తే మాత్రం చాలా పవర్ఫుల్ ప్రెజెన్స్ అనిపిస్తుంది. అంత ఎత్తులో కొండ మీద గాలి మధ్యలో అలా నిలబడి ఉండటం చూస్తే నిజంగా గూస్ బంప్స్ అనిపించాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఈ విగ్రహాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామీజీ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో ప్రతిష్ఠించారు. ఈ ప్లేస్ గురించి చాలా మందికి తెలుసండి, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు స్లోలీ ఇది విజయవాడ దగ్గరలో ఒక ఇంపార్టెంట్ స్పిరిచువల్ స్పాట్ గా మారుతుందండి. ఆ టెంపుల్ పక్కనే ఇక్కడ మనం విఆర్ గేమ్స్ ఆడతాం కదా, అలా విఆర్ జోన్ అయితే ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ఆంజనేయ స్వామి వారిది గురించి ఇక్కడ స్టోరీ ఉంటుంది అనమాట. 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 4 మినిట్స్ వీడియో అయితే ప్లే చేస్తారంటండి. సరే నేను కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పని నేను కూడా ఇంకా ఓకే రెడీ అని చెప్పని ఇంకా మాస్క్ అయితే పెట్టుకున్నాను. నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ 3D యానిమేషన్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకో 5 మినిట్స్ అయినా ఇచ్చినా చూద్దాం అనిపించింది. నాకు అంత బాగా నచ్చింది ఆ యానిమేషను. ఒక 4 వీడియోస్ని వీళ్ళు మెర్జ్ చేసి ఒకటే వీడియో లాగా అయితే మనకు ప్లే చేస్తాను అనమాట. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వీడియోనే అయితే నేను 3D యానిమేషన్లో చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి, అద్భుతంగా అనిపించింది. ఈ విజయకిలాద్రికి ఆంజనేయ స్వామి ఎలా వచ్చారు అనేది ఆ స్టోరీ అండి. తెలుగులో ఉంది స్టోరీ కూడా. ఒకసారి వీలైతే సరదాగా ట్రై చేసేయండి, చేసి మీ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ కామెంట్ చేసేయండి. ఒక పక్క జనాలైతే దర్శనానికి వస్తానే ఉన్నారండి. ఇంకోవైపు ఏమో రివర్, మరోవైపు విజయవాడ సిటీ, మధ్యలో హిల్స్. అబ్బాబ్బా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అండి నాకైతే. ఇది కేవలం టెంపుల్ మాత్రమే కాదండి, నేచర్ అండ్ హిస్టరీ, పీస్ ఇవన్నీ కలిపితే ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ లా అనిపించింది నాకు. ఇంకో విషయం నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ అనవసరమైన కమర్షియల్ ఫీల్ చాలా తక్కువ ఉంది. చాలా పీస్ఫుల్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. అండ్ ఈ టెంపుల్ మరియు సరౌండింగ్ ఏరియాస్ మొత్తం కూడా జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారంట. అందుకే ఈ ప్లేస్ మొత్తం చాలా నీట్గా ఉంటుంది. ఇంకా టెంపుల్ టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఉదయం సుప్రభాత సేవలో 6 నుంచి స్టార్ట్ అయ్యి 12 దాకా ఉంటుందంట దర్శనం. ఆ తర్వాత ఈవినింగ్ 4-4:30 నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 8:30 వరకు అయితే దర్శనం ఉంటుందని చెప్పి చాలా మంది ఇక్కడికి ఫ్యామిలీతో వస్తున్నారు, కొంతమంది డివోషన్ కోసం వస్తున్నారు, మరి కొంతమంది పీస్ఫుల్ టైం స్పెండ్ చేయడానికి అయితే వస్తున్నారు. కానీ ఆల్మోస్ట్ అందరూ ఒక కామ్ ఫీలింగ్ తో అయితే వెళ్తున్నారండి. మొత్తానికి ఈ టెంపుల్ మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందండి నాకు. సో మీరు కూడా విజయవాడ దగ్గరలో ఒక పీస్ఫుల్ స్పిరిచువల్ ప్లేస్ వెతుకుతున్నట్టయితే ఒకసారి విజయకిలాద్రికి వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్ తో అయినా, ఫ్యామిలీతో అయినా, లేక ఒక్కరే అయినా సరదాగా వెళ్ళిరండి. కొద్దిసేపు అక్కడ సైలెంట్ గా కూర్చోండి. మీకు ఆ ఫీలింగ్ ఖచ్చితంగా అర్థమవుతుంది, మీకు బాగా నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి బస్సు కూడా వచ్చేసింది. చెప్పాను కదా 10 మినిట్స్కి ఒక బస్సు అయితే తిరుగుతూనే ఉంటుంది. 2 బస్సులు అయితే మెయింటైన్ చేస్తున్నారు. రావడానికి వెళ్ళడానికి కూడా 30 రూపీసే. సో బస్సు ఎక్కి ఇంకా కిందకి వెళ్ళే సమయం అయితే ఆసన్నం అయిపోయింది. కిందకైతే వచ్చేసానండి. ఈ గుడి యొక్క చరిత్ర మీకు బాగా తెలిసి ఉంటుంది, కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఈ గుడిని విజిట్ చేసి ఉంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను. నేను కూడా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయానండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియో లాగ్లో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.